హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ సేమియా ఉప్మా అండి. ఫ్రెండ్స్, నేను ముందుగా సేమియాని తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు సేమియా ఉప్మాకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని సేమియా ఉప్మా చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు మనం సేమియాని తీసుకోవాలండి. ఫ్రెండ్స్, సేమియాలు అనేవి కలుపుతో తీసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ సేమియాస్ తీసుకున్నానండి నేను ఈ గ్లాస్ తోటి. ఫ్రెండ్స్, మన సేమియాల్ని సిమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, సేమియాలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ కొంచెం ఆఫ్ చేసేసుకొని ఈ సేమియాల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ అదే ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ దాకా ఆవాలండి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి వీటిని. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి, ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న క్యారెట్ ముక్కలు కూడా మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. క్యారెట్ నేను చిన్నది వేసాను, మీరు ఎక్కువ సేమియాలు వంట తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మగ్గడానికి. చూడండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. ఇవి మళ్ళీ మనం మగ్గినప్పుడు ఇవి పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు, కొంచెం మగ్గ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, కొంచెం మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కొత్త తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం అండి దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి. గ్లాస్కి గ్లాస్ వాటర్, కొంచెం వాటర్ అంతే అండి. కొంచెం వీటిని మరగనివ్వాలండి మనం. ఫ్రెండ్స్, ఇలా మరిగేటప్పుడు మనం కొంచెం వాటర్ ఉప్పు సరిపోయిందో చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వాటర్ అంతా మరిగిపోయినాయి కదా, మనం పక్కన పెట్టుకున్న సేమియాలు ఇందులోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని సేమియాలు బాగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ అంతా దగ్గర పడిపోయింది, మాకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొద్దిగా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఒక్క నిమిషం ఇలా మనం స్టవ్ మీద ఉంచితే ఏమైనా పొలుపు ఏమైనా ఉంటే మనకి సేమియా ఉడికిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, సేమియా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో. ఫ్రెండ్స్, చూడండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సేమియా ఉప్మా తీసేసుకుందాం. ఫ్రెండ్స్, నేను చేసిన సేమియా ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.